శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శనివారం. ఈరోజు ఏకాదశి ఉండడం, శనివారం రావడం, మనం ఇష్టదేవతలని అనుసరించి పూజ చేసుకోవడం చాలా శుభకరం. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి గాని మీరు దైవ దర్శనం చేసుకున్న వారికి చాలా కష్టాల్లో నుంచి, మానసిక ఒత్తుల్లో నుంచి పూర్తిగా వైదొలగడం అనేది జరుగుతుంది. ఆయన అనుగ్రహం సంపూర్ణంగా కుజుడు 9వ స్థానంలో ఉండి ఆరుద్ర నక్షత్రంలో ఉండడం వల్ల మనకు రావలసిన కొన్ని శుభవార్తలు, డబ్బులు పరమైన ఇబ్బందులు కలిగించే అవకాశం ఉండడం వల్ల ఈరోజు మనం దైవారాధన పూజల్లో లక్ష్మీ నరసింహస్వామిని మొక్కుకోవచ్చు. అలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. ఈరోజు నక్షత్రం వచ్చి ఆశ్లేష నక్షత్రం. ఈ నక్షత్రం చాలా గొప్ప నక్షత్రం. ఈ నక్షత్రం మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది. తర్వాత మనకు అది జీవిత కాలంగా కూడా స్థిరం అవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఈరోజు మనం ఒక కార్యక్రమం చేశాము, మనకు కొన్ని శుభవార్తలు వచ్చినాయి, ధనం రావాల్సినది వచ్చింది, స్థిరాస్తులు కొనుక్కున్నారనుకోండి, అది జీవితకాలం స్థిరంగా ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నక్షత్రం బలం చాలా బలమైనది. అలాగే చంద్రుడు పరిపూర్ణత అవుతాడు. అక్కడ 20 డిగ్రీలతో చంద్రుడు పరిపూర్ణమైనప్పుడు ఆయన దశమ స్థానం అంటే అక్కడ తులారాశికి కేంద్ర స్థానము అంటారు. అక్కడ ఆయన సొంత ఇంట్లో బలం పెరిగిన తర్వాత ఖచ్చితంగా మనకు ఎన్నో విషయాల్లో, ఆర్థిక పరమైన విషయాల్లో, ఉద్యోగపరమైన విషయాల్లో సానుకూలతంగా ఉంటుంది. అనేక కార్యక్రమాలు మనం చేసుకునేదానికి వీలు ఉన్న రోజుగా ఈరోజు మొదలు పెట్టచ్చు. అలాగే మనం ఈరోజు మనసులో సంతోషం, ముఖంలో ఆనందకరం. అలాగే ఈరోజు గెట్ టుగెదర్ ప్రోగ్రాంలు, పాత స్నేహితుల్ని కలుసుకోవడం, వాళ్ళతో ఆనందకరమైన కొన్ని సన్నివేశాలు, వాళ్ళతో సాంప్రదాయకంగా మాట్లాడుకోవడం, అలాగే కుటుంబ సభ్యులతో, బంధువర్గంలో అంటే మనతో పాతకాలం మన తండ్రి గారు తల్లి గారికి సంబంధించిన పెద్దవారు అంటే దాయాదులతో ఈరోజు సంప్రదింపులు జరపగలుగుతాము. వాళ్ళతో చాలా మనసు విప్పి మన కుటుంబం అంతా మాట్లాడుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఇది చాలా రోజులుగా, ఎన్నో రోజులుగా ఉన్న సమస్యలు. అది ఏదన్నా మనసులో ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోయి వాళ్ళతో కలుసుకోవడం ఆనందకరంగా ఉంటుంది. అది జరిగితే మంచిదే కదా. ఎప్పుడైనా పాత బంధుత్వం అనేది కలుసుకోవడం అనేది చాలా మంచిది అని చెప్పబడుతుంది. ఇంకా ఆర్థిక పరమైన వృద్ధి రేటు ఈరోజు చాలా బలంగా ఉంటుంది. అనేక విషయాల్లో, వ్యాపార విషయాల్లో లాభసాటిగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త మలుపులు తిప్పేదానికి కొన్ని సూచనలు ఎదుటి వారి దగ్గర మీరు తీసుకోగలిగితే అది నూతన వ్యాపారాన్ని గురించి కూడా ఆలోచించి ఈరోజు దిగడం అనేది కూడా ప్రారంభించుకోవచ్చు. సంపద అనేది పెరగాలి. సంపద పెరిగితేనే శుక్రుడు ఉన్నంత కాలం ఇప్పుడే 11 డిగ్రీలతో తన సొంత రాశిలో ఉన్నాడు. ఆయన ఉన్న కొన్ని ఇబ్బందుల వల్ల మనకు చాలా విషయాల్లో మానసిక ఒత్తిడి ఉండడం వల్ల మనం అనుకున్న పనులు కొన్ని ఆలస్యం అవుతూ వస్తున్నది. కొద్ది మందికి చిత్తా నక్షత్రం ఒక వర్గులకి 2 పాదాలు కలిగిన వారికి కొన్ని సమస్యలు, మానసిక ఒత్తుళ్ళు, ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. అలాగే స్వాతి నక్షత్రం వాళ్ళు చేతికి అందిన కొన్ని విషయాలు, అలాగే ఈ రోజుటికి జరగాల్సిన కొన్ని పనులు జరగక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాగా నక్షత్రము రాశాధిపతులు యొక్క దాన్ని బట్టి కూడా మనకు జరగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల విశాఖ నక్షత్రం వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు బాగా సజీవుగా జరుగుతూ ఉంది. కొన్ని పనుల్లో వాళ్ళు దూకుడుగా ధైర్యంగా ముందుకు వెళ్ళి పనులు చేయడం వల్ల వాళ్ళకు జరిగిపోయే అవకాశాలు కూడా ఉంది. ఈరోజు ప్రత్యేకించి మనకు కుటుంబంలో భార్యాభర్తలు ఐకమత్యంతో సాంప్రదాయమైన విషయాల్లో కుటుంబంలో కొన్ని కష్టాలను తొలగించుకొని ఈరోజు మనసు ప్రశాంతంగా, కొన్ని గొడవలు పడిన భార్యాభర్తలు కూడా ఈరోజు చేరిక అవ్వడం అనేది జరగబోతుంది. మనసులో వాళ్ళకి మార్పులు కనబడడం వల్ల వాళ్ళ ఈగోని తగ్గించుకొని తరువాత పెద్ద మనుషుల పరిష్కారం ద్వారా
భార్యాభర్తలు ఇద్దరు కూడా చేరడం అనేది కూడా జరగబోతుంది. ఇంకా రాజకీయ రంగంలో కానీ లేదా ఉద్యోగ రీతిగా అధికంగా ఎక్కువ స్థాయిలో ఎదగాలని అనుకున్న వారికి ఖచ్చితంగా లాభసాటిగా జరుగుతూ వస్తున్నది. ఈ రోజు మొదలుపెట్టిన ప్రతి కార్యక్రమం విజయపథం నడిపిస్తుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి ఈరోజు శుభకరం. అనేక విషయాల్లో వీళ్ళకి ఇబ్బందులు కలిగించి కొన్ని సమస్యలు, బాధాకరమైన కొన్ని భయాందోళన ఉన్న విషయాలన్నీ కూడా ఈరోజు ఒక ఇబ్బంది లేకుండా శుభవార్తతో మీకు ఆ కష్టాలు తీరిపోయే అవకాశాలు కూడా ఉంది. ఉద్యోగ రీతిగానే మీకు చాలా ఇబ్బందికరమైన కొన్ని ఉన్నాయి. అది కూడా ఈరోజు పూర్తిగా నయం, ఇబ్బందుల్లో నుంచి బయటపడతారు. అలాగే సంతోషకరమైన కొత్త వస్తువులు కొనుక్కోగలుగుతారు. కుటుంబానికి కావలసిన కొన్ని సౌకర్యాలను సమకూర్చుకోగలుగుతారు. మీ కూడా జన్మించిన అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రులతో కూడా సంతోషంగా ఉండగలుగుతారు. అలాగే ఉద్యోగం లేక ఐటీ రంగంలో ఉద్యోగాలతో ఒక కంపెనీ నుంచి కంపెనీ మార్పు చెంది చాలా రోజులుగా ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్న వారు ఖచ్చితంగా ఇప్పుడు మీకు సమయం ఆసన్నమైనది, ఖచ్చితంగా జరగడానికి అవకాశం ప్రారంభమైనది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకించి ఈరోజు శుభకరంగా ఉంటారు. కుటుంబంలో సంతోషం, శుభవార్తలు అందుకుంటారు. అలాగే మీరు చేస్తున్న వృత్తిపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం అనేది కనబడుతుంది. పై అధికారులు మీకు సహకారంగా ఉంటారు. తోటి ఉద్యోగస్తులు సహకారం ద్వారా మీ పనులు సజీవుగా జరుగుతాయి. ఎటువంటి ఇబ్బందులు లేదు. విద్యార్థులకి ప్రత్యేకించి శుభకరమైన రోజు. ఈ రోజు వాళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా శుభంగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏదైనా కొత్త చదువుకు సంబంధించిన విషయాల్లో ప్రయత్నాలు చేస్తే అది శుభ ఫలితం ఉంటుంది. అలాగే మీరు పరీక్షలు పూర్తిగా మీరు రాస్తున్న పరీక్షల్లో కానీ లేక మీరు పరీక్షల్లో పాల్గొనగలిగితే దాంట్లో కూడా విజయ అవకాశాలు కూడా కలుగుతుంది. స్త్రీలకి ప్రత్యేకించి శుభకరమైన రాశిలోకి శుక్ర భగవానుడు ఉన్నాడు. ఈ రోజు ఒక మంచి నక్షత్రము. అందువల్ల దైవారాధన పూజల్లో లక్ష్మీదేవిని కొలువు తీరడం వల్ల మీ కుటుంబంలో ఆనందకరమైన సన్నివేశం ఏర్పడుతుంది. ఐకమత్యంగా ఉంటే ఆర్థిక స్థితి పెరుగుతుంది. అప్పుల బాధ తొలగుతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం ఉంటుంది. ఈ రోజు ఒక విష్ణు గుడికి మీరు వెళ్ళి దైవ దర్శనం చేసుకోగలిగితే మంచి ఫలితాలు అనేది ఉంటుంది. అలాగే ఈరోజు మనకు ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరమైన విషయాల్లో మనసు కొంచెం గందరగోళంగా ఉంటుంది. అది ప్రేమించిన వ్యక్తులైతే ఈరోజు ఒక మానసిక ఆందోళన నుంచి బయటపడగలుగుతారు. ప్రశాంత వాతావరణంతో ఫ్రెండ్షిప్ చేయగలుగుతారు. గొడవలు పడిన, ఇబ్బందులు పడిన ప్రేమికులు కూడా ఒకటవ్వడానికి కూడా అవకాశాలు కూడా ఉంటాయి. ఈరోజు ఈవేళ మీ ఆత్మవిశ్వాసం మీ విజయానికి కారణం. రేపటి దృష్టిలో పెట్టుకొని ఈవేళ మీరు తీసుకున్న నిర్ణయాలు సమర్థవంతంగా, ధైర్యంగా ఉండాలి. ఈరోజు ఒక అందమైన చిత్ర కళాఖండాలు లేదా వ్యక్తులతో చూసే అరుదైన అవకాశం వస్తుంది. అలాగే చిన్నారులు విద్యా అభివృద్ధి కోసం మరింత సమయం గడుపుతారు. ఈరోజు ఒక పాజిటివ్ ఆలోచన విధానం యొక్క శక్తి ఈవేళ మీకు లాభాలు పడతారు. మీ చికాకులను విశ్లేషిస్తే వాటిలో కనీసం కొన్నిటికైనా కారణం యొక్క నెగటివ్ దృక్పథం అనేది తెలుసుకుంటారు. అలాగే మీ మీద పాజిటివ్ ఆలోచనల ప్రభావం ఉంటుంది. ఒత్తిడికి అధిగమించడానికి సరైన సమయం. ఈరోజు సూచనలు తరచుగా చెవి పెట్టి పెడడం వల్ల ఒక వ్యక్తి చివరికి మీకొక్క విమర్శనలు చేయడానికి అవకాశం ఉండడం వల్ల తగు జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృద్ధులు మరియు నష్టాలు నివారించడానికి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలను. ఏదైనా మీరు వస్తువు కానీ యంత్రం సామగ్రిగా కొనే సమయంలో వాటి ధర మాత్రం కాదు, నాణ్యత కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. కేవలం రూపురేఖలను చూసి అపరిచిత వ్యక్తులు మాటలు నమ్మరాదు. వ్యాపార పనులు నిమిత్తం ప్రయాణాలు చేసే సమయం నమ్మకమైన సహాయకుని మీద పాటు తీసుకున్న వెళ్ళడం చెప్పదగిన సూచన. ఏమైనా ముఖ్యమైన పనులు లేదా ఆస్తులు